ఒక నీట్ ఎగ్జామ్ తోటి గవర్నమెంట్కి కొన్ని వందల కోట్లు వస్తాయి. ఎట్లా వస్తాయి అంటే 24 లక్షల మంది స్టూడెంట్స్, అందులో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇవి కాకుండా ఫారిన్ నుంచి వెళ్ళి మన దగ్గర ఎగ్జామ్ రాసుకొని మన దగ్గర ఎంబీబీఎస్ చదువుకోవడానికి అవకాశం. సో ఇన్ని లక్షల మంది కట్టే ఎగ్జామ్ ఫీజులతోటి కొన్ని వందల కోట్లు వస్తాయి. రఫ్గా 500 కోట్లు వస్తాయి. అంతగానం ఎందుకు వస్తాయి అబ్బా, ఏం మాట్లాడుతాను? 2019 లెక్కల ప్రకారం అయితే 300 కోట్లే కదా వచ్చినాయి అని అంటారా? ఇప్పుడు చూడుర్రి 2024 ఎగ్జామ్ ఫీజులు ఎట్లున్నాయి తెలుసా? ఓసీ వాళ్ళకి జనరల్ కేటగిరీలో అప్లై చేసుకునేటోళ్ళకి, అంటే రెడ్డిలు, రావులు, నాయుడులు, చౌదరీలు, ఇట్లా హయ్యర్ క్యాస్ట్ కోమట్లు, బాపనోళ్ళు వీళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటే కనుక వాళ్ళు కట్టాల్సిన ఫీజు 1700 రూపాయలు. 1700 ఇంటూ ఈసారి 2024లో జనరల్ కేటగిరీలో ఎగ్జామ్ రాసిన వాళ్ళు 6,43,596 మంది. 24 లక్షల మందిలో జనరల్ కేటగిరీ వీళ్ళే 100 కోట్ల చిల్లర, 100-200 కోట్లు వీళ్ళే ఇచ్చిరాయా. ఇంకేడా 200 కోట్ల రూపాయలు వీళ్ళ కాడికెళ్ళి గుంజినట్టు కదా, లెక్కేసుకోరు రఫ్గా. నెక్స్ట్ ఓబీసీ కేటగిరీలో 10,43,084 మంది. వీళ్ళే 1,60,000, అంటే 100 కోట్ల 60 లక్షలు, 1,50,00,000 రూపాయలు వీళ్ళే ఇచ్చారు. ఇక వీళ్ళు కాకుండా ఎస్సీ ఎస్టీలో ఒక 50 కోట్లు ఇచ్చారు, అంటే 5,06,596 మంది వీళ్ళు ఎగ్జామ్ రాశారు ఎస్సీ ఎస్టీలు. వీళ్ళు కలిసి వీళ్ళు ఒక 50 కోట్లు ఇచ్చారు. వీళ్ళు కాకుండా మనకు బయట నుంచి వచ్చారు కదా సంత, అంటే ఫారిన్ నుంచి మన నీట్ ఎగ్జామ్ నీట్గా జరుగుతుంది అనుకొని ఇక్కడికి వచ్చి రాసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, చాలా దేశాలలో ఉంటారు. ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి లేదంటే వేరే చిన్న కంట్రీస్ నుంచి మనకి ఇండియాలో నీట్కి బాగా వాల్యూ ఉంది, ఈ ఎంబీబీఎస్ చేస్తే మంచిగా ఉంటుందని చెప్పి రాసేటోళ్ళు ఉంటారు కదా. నీట్ అనేది ఒక నీట్ ఎగ్జామ్ అని అనుకునేటోళ్ళు వాళ్ళంతా కూడా 2 లక్షల మంది రాశారు. దగ్గర 1,80,000 చిల్లరంతో రాసిరబ్బా. 2 లక్షల మంది అనుకుందాం, వాళ్ళు 9,500 రూపాయల ఫీజు కట్టాలి. 9,500 లెక్కేసుకో ఎంత, 1,90,00,000 దాకా, అంటే ఒక 2 కోట్ల దాకా వీళ్ళు ఇచ్చారు. రఫ్గా లెక్కేసుకున్నా అంతా. ఇక పోనీ ఎగ్జామ్ ఖర్చులు అన్నీ తీసేసినా 450-500 కోట్లు వస్తాయి. ఇన్ని కోట్ల రూపాయల ఆమ్దాన్ వచ్చే ఒక ఎగ్జామ్ ఇట్లా జేఈ ఎగ్జామ్ జరుగుతుంది. ఇంకా ఇవన్నీ కాదు, గవర్నమెంట్ జాబులు ఏదైతే గమ్మతుంటుంది. ఒక పోస్ట్ ఉన్నా కానీ 1,00,000 మంది అప్లై చేస్తారు. ఒక పోస్ట్ ఉన్నా 1,00,000 మంది అప్లై చేస్తారు. 1,00,000 మంది ఎగ్జామ్ ఫీజు కడతారు. ఆడనే వచ్చే ఆ పోస్టుకు సంబంధించి పెన్షన్ కాడికి వెళ్ళి ఇల్లే ఇస్తారు ఎగ్జామ్ ఫీజు రూపంలో. ఆ పోస్ట్ వాడు ఎవడైతే ఎక్కాడో వాడు పెన్షన్, వాడు చచ్చిపోయిన తర్వాత వాడు ఫైనల్ సెటిల్మెంట్ అయ్యేదాకా కూడా ఇల్లే పైసలు ఇస్తారు అన్నట్టు ఎగ్జామ్ ఫీజు రూపంలో. సో ఇది ద భారీ స్కామ్ ఆఫ్ నీట్ ఎగ్జామ్. నీట్ ఎగ్జామ్లో ఇదంతా కూడా గవర్నమెంట్కి 500 కోట్లు వచ్చినాయి అనుకుంటే, ఇది కాకుండా బయట దీని మీద దందా ఎంత జరిపారు అంటే కొన్ని 100 కోట్ల దందా జరిపారు. ఎట్లా అంటే కొన్ని స్టేట్స్లో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ చేయడానికి, ఇది నేను చెప్తుంది కాదు, దీని మీద ఎఫ్ఐఆర్లు కూడా ఉన్నాయి అండ్ దీని మీద ప్రూఫ్లు ఉన్నాయి. కొంతమంది దొరకబట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. బీహార్ పోలీసులు ఒక 11 మందిని అరెస్ట్ చేసి, పాట్నా పోలీసులు ఒక 11 మందిని అరెస్ట్ చేసిర్రు, బీహార్ పోలీసులు ఒక 13 మందిని అరెస్ట్ చేసిర్రు. ఇట్లా ఏంది మన గుజరాత్ ఏంది గోధ్రాల ఒక టీచర్, స్కూల్ టీచర్ అరెస్ట్ అయ్యిండు. ఇట్లా కాకుండా కొంతమంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్, ఆల్రెడీ ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు, జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ స్టూడెంట్స్కి బదులు పోయి ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళు దొరికిరు. ఇదంతా ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. నేను ఎందుకు ఇక్కడ ప్రూఫ్లు ఎత్తలేను అని అంటే, ఎడిటింగ్ చేసి ఓపిక లేదయ్యా, నాకు చేతు పోతుంది ఎడిటింగ్ చేయాలంటే. మనం 1 man ఆర్మీ కాబట్టి ఎడిటింగ్ కష్టం, అందుకని చెప్తున్నా. ఇవన్నీ ప్రూఫ్లతోటే ఉన్నాయి, బయట మీరు కావాలంటే సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఎన్ని రకాల స్కామ్లు జరిగినాయి చెప్తా. ఒక పేపర్ లీక్ చేసినందుకు, టెలిగ్రామ్ ఛానల్ పెట్టి లీక్ చేసినందుకు నీకు పేపర్ కావాలన్నా చెప్పు, 30 లక్షలు, 40 లక్షలు, 35 లక్షలు, 50 లక్షలు, అట్లా 30 నుంచి 50 లక్షల వరకు ఒక స్టూడెంట్ దగ్గర వసూలు చేసి స్టార్టింగ్లో పేపర్ లీక్ చేసిరు. ఇదంతా కూడా మీరు మంచిగా నైట్ బై హార్ట్ చేసుకొని ఎగ్జామ్ పోవడానికి అని చెప్పి మంచిగా పేపర్ లీక్ చేసిరు. కానీ అంటే ముందే పేపర్ ఎప్పుడు లీక్ చేసిరంటే, రేపు ఎగ్జామ్ అనగా, ఎల్లుండి ఎగ్జామ్ అనగా లీకులు జరిగించినాయి. అయితే ఇక్కడ ఒక పేపర్ లీక్ చేయాలంటే 30 లక్షలు చొప్పున కొన్ని ఏరియాలలో తీసుకున్నారు. ఇక ఇన్విజిలేషన్ సెంటర్స్లో ఏం చేశారంటే, నీ ఎగ్జామ్ నీకు ఆన్సర్లు చెప్తా పోయి, నీకు అన్ని పర్ఫెక్ట్ ఆన్సర్లు చెప్తా, నాకు ఈ పేపర్ తెలుసు, నాకు ఈ ఆన్సర్లు తెలుసు, నీకు పర్ఫెక్ట్ ఆన్సర్లు చెప్పాలంటే ఆన్ డే సెటిల్మెంట్స్ అన్నట్టు 10 లక్షలు అన్నీ నేనే నింపుతా. ఇంకోటి ఏంటంటే, నా బదులు నువ్వు ఎగ్జామ్ రాయి, 10 లక్షలు నాకు, నేను పోయి నువ్వు నాకు 10 లక్షలు ఇస్తే నేను పోయి నీకు ఎగ్జామ్ రాస్తాను. నేను సీసీటీవీ ఫుటేజ్ అదంతా కూడా మేము మేనేజ్ చేస్తాం, ఎందుకంటే సెంటర్ వాళ్ళతో మేము మాట్లాడుకున్నాం కాబట్టి. ఇట్లా రకరకాలుగా స్కీములు చేసి ఏం చేశారు అయ్యా అంటే, వీళ్ళు 67 మందికి నెంబర్ 1 ర్యాంక్ వచ్చేటట్టు చేశారు. ఇందులో ఒకే సెంటర్ నుంచి, బీహార్ నుంచి కదా, ఒక్క నిమిషం, హర్యానాలో ఒక్క సెంటర్, జార్జర్ సెంటర్ అది ఉంది దాని పేరు. ఆ సెంటర్ నుంచి 8 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. 8 మందికి. మళ్ళీ హైలైట్ ఏంటంటే, ఈ 8 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడానికి కారణం వాళ్ళు అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేసి అన్ని క్వశ్చన్లు ప్రాపర్గా ఆన్సర్ చేసినని కాదు,
హైలైట్ ఏంటంటే ఈ సెంటర్లో పేపర్ లేట్గా ఇచ్చిరని చెప్పి వీళ్ళకి గ్రేస్ మార్క్స్ యాడ్ చేసారు. ఒక్కొక్కరికి 50 మార్కులు. 50 మార్కులు అడిషనల్గా యాడ్ అయితే మన ర్యాంక్ ఎంత ముందడు కురుకుతుంది, ఎంత బాగుంటుంది. అయితే ఇట్లా ఇందులో పేపర్ లీకులు, ఇందులో అడిషనల్గా ఇన్విజిలేటర్లే ఆన్సర్లు పెట్టుడు, కుమ్మక్క అవడాలు, స్టూడెంట్స్తో రాయించడాలతో పాటుగా ఈ గ్రేస్ మార్క్స్ అని గవర్నమెంట్ ఒక స్కీమ్ ఇచ్చింది. ఈ స్కీమ్ ప్రకారం ఏంటంటే ఒకే సెంటర్లో ఒకే సీరియల్ నెంబర్లో ఉన్న హాల్ టికెట్లకి 8 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే ఇది పేపర్ లీక్గా, ఇది పెద్ద భారీ స్కామ్ కాదు ఎప్పుడు. అసలు ఎట్టవుతుంది అబ్బా 8 మందికి ఒకే సెంటర్లో, అంతమంది క్లెవర్స్, అంతమంది టాపర్స్ అంతా ఒక దగ్గర పోయి మామ నేను టాపర్ నువ్వు టాపర్ కాబట్టి మనం ఒకటే సీరియల్ నెంబర్లో ఉందామని ఉంటారా? సరే ఇవన్నీ పక్కన పెడితే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 24 లక్షల మంది స్టూడెంట్స్ భవిష్యత్తుని గాలికి పెట్టిన దీపం చేసింది. అరే ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్స్ కోసం ఎదురు చూడాలి, కానీ రిజల్ట్స్ తర్వాత ఎదురయ్యే కాంట్రవర్సీస్ కోసం, కోర్టు కేసుల కోసం ఎదురు చూస్తాడు ఎవడన్నా స్టూడెంట్. ఇంటర్మీడియట్ చదువుకున్న పోరాళ్ళు అఫ్కోర్స్ ఈ 24 లక్షల మందిలో 2-3 లక్షల మంది మాత్రమే చాలా సీరియస్గా ఈ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు. మిగతా 22-23 లక్షల మంది కూడా వాళ్ళ అవ్వయ్య వాళ్ళ పేరెంట్స్ ప్రెజర్కి ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు. ఈ ప్రెజర్ అంతా తట్టుకొని వాడు కష్టపడి చదివిన తర్వాత ఈ రిజల్ట్ తర్వాత ఈ హైడ్రామా హంగామా జరుగుతా అంటే ఎంత సిల్లీగా ఉంటుంది అబ్బా. సరే ఈ రిజల్ట్ రోజే నీట్ రిజల్ట్ ఏ రోజు అయితే వచ్చిందో అదే రోజు మనకి ఇండియన్ పాలిటిక్స్లో మేజర్ రిజల్ట్స్ వచ్చినాయి అఫ్కోర్స్ కదా. సో ఆ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఈ రిజల్ట్స్ ఎందుకు అనౌన్స్ చేసిరు అని అంటే ఇది 10 రోజుల తర్వాత రావాల్సిన రిజల్ట్ ఆ రోజుకి ప్రీపోన్ చేసిరు. మామూలుగా అయితే పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి. ఇదే నీట్ ఎగ్జామ్కి సంబంధించిన అప్లికేషన్ చేసుకోవడానికి March 11th లాస్ట్ డేట్ అని అంటే అది అంటే పోస్ట్పోన్ ఎట్లయిందంటే రిజిస్ట్రేషన్లు చేసుకుంటారు కదా పైసలు వస్తాయి వాళ్ళకి. ఈ పాప ఇంతవరకు చేసుకున్న వాళ్ళ కోసం ఇంకొక అవకాశం ఇస్తున్నాం, ఇంకో 10 రోజులు పెంచుతున్నాం, ఇంకో వారం రోజులు పెంచుతున్నాం, ఇంకో 5 రోజులు పెంచుతున్నాం, ఇంకో 4 రోజులు పెంచుతున్నాం, లాస్ట్ ఒక 24 గంటలు పెంచుతున్నాం అనుకుంటా టైం పెంచి ఎగ్జామినేషన్ మనం ఫీజు కట్టడానికి మాత్రం మస్తు పెంచిర్రు. ఈ రిజల్ట్స్ కోసం మాత్రం అక్యురేట్లీ పర్ఫెక్ట్గా ఇద్దామన్న ఆలోచనతోటి ఒక డేట్ అనౌన్స్ చేసిర్రు. June 14th నాడు రిలీజ్ చేద్దామని. కట్ చేస్తే June 4th నాడు రిలీజ్ చేసిర్రు. అంటే అంత అద్భుతంగా చాకచక్యంగా అంత ఫాస్ట్గా అంత అద్భుతంగా ఎట్లా జరిగింది అని అంటే ఏం లేదు. ఎలక్షన్స్ హడావిడిలో దీన్ని ఎవడు పట్టించుకోడు కదా అనుకున్నారు, కానీ అందరూ పట్టించుకున్నారు. ఎందుకంటే ఎలక్షన్స్ రిజల్ట్ అయిపోయిన తెల్లారి నుంచి వెళ్ళి ఇంకేం పని ఉండదు, చాలా ఖాళీగా ఉంటాం అందరం. ఏ టాపిక్ దొరుకుతాయని ఎదురు చూస్తూ ఉంటారు, సోషల్ మీడియా కావచ్చు, మీడియా కావచ్చు. అట్ ద సేమ్ టైం ఆ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్ ఆ భవిష్యత్తు కోసం అయితే వాళ్ళు మేమందరం ఎదురు చూసినా చూడకపోయినా, న్యూస్ వాళ్ళందరూ ఎదురు చూసినా చూడకపోయినా వాళ్ళ పేరెంట్స్ ఎదురు చూస్తారు కదా. దొరికే ఎట్లా అడ్డంగా దొరికిరంటే 67 మందికి 720కి 720 మార్క్స్ వచ్చినాయి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని ఎతికితే ఇందులో 50 మందికి పైగా గ్రేస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు. 50 మందికి గ్రేస్ మార్క్స్, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన 50 మందికి గ్రేస్ మార్క్స్ వచ్చుడేంది? అది ఏంది అసలు? 720/720 రావడానికి కారణం గ్రేస్ మార్క్సా? అట్లయితే వాడు టాపర్ ఎందుకు అవుతాడు? వాడు చదివి వాడు నాలెడ్జ్ తోటి వాడు రాసి మార్కులు సంపాదిస్తే మనకి మార్కులు అంటాం. కానీ ఆయనకి ఎగ్జామ్ పేపర్ లేట్గా ఇచ్చినాం, వానికి హిందీ పేపర్ బదులు ఇంగ్లీష్ పేపర్ ఇచ్చినాము, ఆ తర్వాత మార్చడానికి టైం పట్టింది కాబట్టి టైం అంతా మనకి వేస్ట్ అయింది కాబట్టి నేను మార్కులు యాడ్ చేసిన, అందుకే వాడు టాపర్ వచ్చినట్టు. ప్రాపర్గా రాసిన ఒక ఓఎంఆర్ షీట్లో 380 మార్కులు వాళ్ళకు పాజిటివిటీ ఉంటే గ్రేస్ మార్కులతో కలిపి 500 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. గ్రేస్ మార్కులు కానీ వచ్చినాయి 100 మార్కులు గ్రేస్ మార్కులు ఇస్తావు నువ్వు రామచంద్ర అని అనిపిస్తుంది. సరే ఈ గ్రేస్ మార్కుల స్కీమ్ అంతా కూడా అఫీషియల్గా మెన్షన్ చేయకుండానే ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కోర్టులో నిన్న మొన్న తెలిసింది ఏంటంటే గ్రేస్ మార్కులు తీసేస్తామని ఎన్టీఏ వాళ్ళు అన్నారు. తీసేసి ఆ గ్రేస్ మార్కులు ఇచ్చిన ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేసే ప్రయత్నం చేస్తాము, లేదంటే ఆ గ్రేస్ మార్కులు తీసేసి మిగిలిన మార్కుల్ని ర్యాంకులు చేస్తాము అని అన్నారు. కానీ ఇదంతా కూడా కరెక్ట్గా లేదు. ఖచ్చితంగా దీని మీద పర్ఫెక్ట్ జడ్జిమెంట్ రావాలి. పర్ఫెక్ట్ జడ్జిమెంట్లు మన దగ్గర రావు, ఇది కూడా చెప్తున్నా, రావు. ఎందుకంటే పాపం పూణే పోస్ట్ గారి ఇన్సిడెంట్లో ఇంతవరకు న్యాయం జరగలే. మొత్తం రాంగ్ అంతా కూడా అబ్బాయి సైడ్ ఉందని తెలుసు. తాగిండు, నడిపిండు, గుద్దిండు, చంపిండు, అంత క్లారిటీ ఉంది. బార్ బిల్లులు ఉన్నాయి. ఇంకా దీనిలో కొన్ని స్కాములు, డ్రైవర్ని కిడ్నాప్ చేసి బెదిరించడానికి ట్రై చేసిర్రు. అండ్ డ్రైవర్ ఒప్పుకున్నాడు నన్ను బెదిరించిర్రు అని చెప్పి కిడ్నాప్ చేసిరని. ఇది కాకుండా బ్లడ్ శాంపుల్ స్వాప్ చేసిర్రు వాళ్ళ అమ్మ బ్లడ్ శాంపుల్ తోటి. ఇది అన్ని రకాలుగా దొరికిపోయినా కానీ న్యాయం జరగలేదు. అఫ్కోర్స్ 8 ఏళ్ల క్రితం 2016లో కూడా సేమ్ కైండ్ ఆఫ్ కేసు జరిగింది. ఇప్పటికీ ఇంకా కోర్టు చుట్టే తిరుగుతున్నారు వాళ్ళు కూడా.
అట్లా ఉంటుంది అన్నట్టు, అట్లా ఉంటుంది స్కీమ్. ఈ నీట్ ఎగ్జామ్ మళ్ళీ నీట్గా పెట్టరా, ఇది ఇట్నే కంటిన్యూ చేస్తారా? ఆల్రెడీ కాలేజీ స్టార్ట్ అవ్వడానికి దగ్గర పడుతుంది, మరి కౌన్సిలింగ్ ఇంకా జరుపుతలేరు, ఏం చేస్తారు అనేది పెద్ద క్వశ్చన్ మార్కు. అందుకే ఎప్పుడు కూడా ఒక ఆల్టర్నేట్ ఆలోచించుకొని పెట్టుకోరి. నీట్ అయితేనే చదువుతా, ఎంబీబీఎస్ అక్కడైతేనే చదువుతా అని కాకుండా దీనికి ఆల్టర్నేట్గా ఎంసెట్లో ఇంకేదో చేసి చదువుకునే ప్రయత్నం చేయర్రి. అండ్ జాబులు గవర్నమెంట్ జాబులే కొట్టాలి అని చెప్పి దాని గురించి టైం వేస్ట్ చేయకుండా ఆల్టర్నేట్ ప్లాన్ ఏ కాకుండా ప్లాన్ బి కూడా ఉండేటట్టు చూసుకోరి, అప్పుడే బాగుంటుంది. అండ్ ఎన్ని రకాల స్కామ్లు జరిగినాయి మీ అందరికీ తెలుసు. ఒకటి మార్కుల స్కామ్, ఏది మన గ్రేస్ మార్కుల స్కామ్. 1563 మందికి గ్రేస్ మార్క్స్ యాడ్ చేసిరంట. వాళ్ళందరూ గ్రేస్ మార్క్స్ తీసేసి వాళ్ళందరికీ మళ్ళీ ఎగ్జామ్ పెట్టే ప్రయత్నం చేస్తామని ఎన్టీఏ వాళ్ళు అంటారు. దీని టోటల్గా ఎడ్యుకేషన్ మినిస్టర్ పేరేంటో తెలుసు కదా, ధర్మేంద్ర ప్రధాన్. పేర్ల ధర్మం ఉంది, ఎగ్జామ్లో ధర్మం లేదు. ధర్మం ఉండేటట్టు చూసుకుంటారు, బాగుంటుంది, లేదంటే బాగోదు. ఇది మ్యాటర్. ఓవరాల్గా నీట్ ఎగ్జామ్ ఇట్లా జరిగిందబ్బా. మీరు నీట్ ఎగ్జామ్ రాస్తే మీ ఫీలింగ్ ఏంది కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయరు. నీట్ బాగా జరిగింది అనిపిస్తుందా? ఒకవేళ మీరు హర్యానా సెంటర్లో కూర్చున్న స్టూడెంట్ అయితే మీకు బాగానే జరిగి ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళకి బాగా జరగలేదు. అది మ్యాటర్. మంచి ఇంపార్టెంట్ విషయాల మీద మనం మాట్లాడుతూనే ఉంటాం. జర సబకరైజ్ చేసి గట్టగొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకొని నోటిఫికేషన్లు వస్తాయి. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. దిస్ ఇస్ సిరిపురం శ్రీనివాస్ అలియాస్ Senu 65.